Good morning, children. Good morning, third class children. Now we can go through our 13th lesson. We have completed our 12th lesson. Now we can go through the 13th lesson. It is our who can kill the giant. Okay, who can kill the giant? What is the meaning of giant? What is the pronunciation? Giant. 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 Very powerful, strengthened, more large, very powerful person or very powerful thing. Whatever it may be, the giant means very powerful, more strengthened, more higher, అన్నిటికంటే పరాక్రమశాలి. ఓకేనా? పరాక్రమశాలి అంటారు. వెరీ పవర్ఫుల్, వెరీ స్ట్రెంగ్థెన్, వెరీ హైయెస్ట్. ఓకేనా? వాట్ ఎవర్ ద వర్డ్, వెరీ పవర్ఫుల్. ఓకే చిల్డ్రన్, హూ క్యాన్ కిల్ ద జియాంట్. మరి అలాంటి బలవంతులని ఎవరు చంపగలుగుతారు? దిస్ ఇస్ ద లెసన్. ఓకే, థింక్ ఆఫ్ ఎ మ్యాన్ as tall as a double-story house. Just you can imagine, just you think, a man. ఇప్పుడు మీరు ఎంత ఉంటారంటే 2 feet or 3 feet ఉంటారు. యు ఆర్ ఏ స్మాల్ థర్డ్ క్లాస్ చిల్డ్రన్ కాబట్టి మీ హైట్ 2 feet 3 feet అంటారు. ఓకేనా? మా హైట్ 5.2 feet అట్లా ఉంటుంది. మరి డబుల్ స్టోరీ బిల్డింగ్, ఒక మ్యాన్ ఇంత నేను హైట్ పర్సనాలిటీ ఉన్నాను కదా, మరి ఒక పర్సన్ డబుల్ స్టోరీ అంటే ఇది సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ అంత హైట్ పర్సనాలిటీ పర్సన్ ని కెన్ వి ఇమాజిన్? సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ అంత కాదు, బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్. ఇది మనం ఉండేది గ్రౌండ్ ఫ్లోర్. దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అంటే ఒక ఫస్ట్ అంతస్తు, దానిపైన సెకండ్ ఫ్లోర్ రెండో అంతస్తు అంత మనిషిని కెన్ వి ఇమాజిన్? థింక్ as tall as the double storied person. ఓకేనా? రెండంతస్తుల హైట్ లో ఉండే మనిషిని ఇమాజిన్ చేసుకోండి. అండ్ యాజ్ బిగ్ యాజ్, అంత హైట్, యాజ్ బిగ్ యాజ్ an elephant. ఎంత హైట్? ద డబుల్ స్టోరేడ్ బిల్డింగ్ అంత హైట్, యాజ్ బిగ్ వెరీ లావు. ఎంత లావు? ఎలిఫెంట్ అంత లావు. ఎలిఫెంట్ కంటే కూడా మోర్ దాన్ బిగ్. అండ్ టాల్ అంటే పొడవులో రెండంతస్తుల హైట్ లో కంటే ఏనుగంత బలం మనిషిని మనం ఊహించుకుంటే క్యాన్ వి ఇమాజిన్ ఏ పర్సన్ లైక్ దట్? ఓకే, వెన్ హీ వాక్స్, ఎలిఫెంట్ నడుస్తుంటేనే ఎంత లావు ఉంటుంది. అది ఇలా వస్తూ ఉంటే ఎలిఫెంట్ అమ్మా ఎలిఫెంట్ ఎంత లావు ఉంది అనుకుంటాం. మరి రెండంతస్తుల హైట్ లో ఉండే పర్సన్ ఎలిఫెంట్ కంటే లావు ఉండి అతను నడుచుకుంటూ వస్తే మనం ఎంత వింతగా చూస్తాం కదా. జస్ట్ యూ కెన్ ఇమాజిన్. ఓకే, వెన్ హీ వాక్స్, అంత రెండంతస్తుల హైట్ లో ఉండే మనిషి, ఏనుగంత లావు ఉన్న మనిషి నడుస్తుంటే ద ఎర్త్ షేక్స్, భూమి కదులుతుంది. వెన్ హీ టాక్స్ ఇట్ సౌండ్స్ లైక్ ఎ థండర్. ఎంత ఒక థండర్, మెరుపులాగా, వాయిస్ ఒక మెరుపులాగా నడుస్తుంటే భూమి కంపిస్తుంది. ఎంత రెండంతస్తుల హైట్ లో ఉండే మనిషి ఇంత లావుతో నడుచుకుంటూ వస్తే అమ్మ ఒక బిల్డింగ్ అదిరొస్తున్నట్టుగా ఉంటుంది. కెన్ వి ఇమాజిన్ లైక్ ఎ పర్సన్? వెన్ హీ బ్రీత్స్, అతను అన్నాడు అనుకోండి, చిన్న మనలాంటి లేదా ముక్కులో కూడా పోవచ్చు సమ్ టైమ్స్. ఇట్ ఈస్ విండ్. ఓకేనా? హీ ఈస్ ఎ జైంట్. హీ ఈస్ ఎ జైంట్. ఎవరైతే బ్రీత్ తీస్తున్నాడో అంటే ఒక గాలి తీస్తున్నట్టుగా, మనకు ఒకేసారి గాలి వస్తుంది చూడండి, అలా అతను నడుస్తుంటే భూమి కదిలినట్టుగా, అతను మాట్లాడుతుంటే ఒక మెరుపు మెరుస్తున్నట్టు, అతను బ్రీతింగ్ తీస్తుంటే ఒక పెద్ద వీధుల గాలి వస్తున్నట్టుగా ఉన్న మనిషిని we expect, we can imagine he is a giant. He is a giant. Okay children, let us read about the like that person in this story. Bakasur, he is notorious giant in Mahabharata. Mahabharata, it is the greatest
హోలీ బుక్ ఆఫ్ హిందూస్. మహాభారతంలో ఒక జియంట్ గ్రేట్ పవర్ఫుల్ పర్సన్. ఓకే, మహాభారత, రామాయణ, మహాభారత, దీస్ ఆర్ ద ఎపిక్స్. దీస్ ఆర్ ద ఎపిక్స్. అవి ఎప్పుడు రాశారు? 526 BC లో రాశారు. అంటే BC అంటే బిఫోర్ క్రైస్ట్. అది ఎప్పుడు? 526 ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఆర్యన్. దాన్ని వేదిక్ ఏజ్ అంటారు కదా. అందులో రాయబడిన బుక్సే రామాయణ అండ్ మహాభారత. ఈ మహాభారతం వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పర్సన్. పవర్ఫుల్ అంటే జియంట్ అంటే వెరీ పవర్ఫుల్, వెరీ స్ట్రాంగెస్ట్, వెరీ గ్రేటెస్ట్ మీనింగ్ అది కదా. అలాంటి పర్సన్ ఒక అతను బకాసురుడు. ఎవరతను? బకాసుర్. ఎవరది? బకాసుర్. హీ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద జియంట్ ఇన్ మహాభారత. He lived in a village called ఏకచక్ర. అతను ఉండే ఊరి పేరేంటి? ఏకచక్ర. ఏకచక్ర అనే ఊరిలో he living in the village of ఏకచక్ర. Bakasur lived in a village of ఏకచక్ర. Every day, a family of the village had to cook food for him. Every day, a family of the village had to cook food for him. అతనికి when he is living, where he is living in the village ఏకచక్ర. మరి అతని కోసము ఆ ఊర్లో ఉండేవాళ్ళు ప్రతిరోజు ఒక ఫ్యామిలీ వంట చేసుకొచ్చి తీసుకొచ్చేవాళ్ళు. ఎలాంటి ఫుడ్? ఆఫ్టర్ కుకింగ్ ఏ బుల్లక్ కార్ట్ ఫుల్ ఆఫ్ ఫుడ్, a member of the family had to take it to Bakasur. The giant would eat the food, the bullocks and the cartmen. And మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? ఎవరైతే he is living in the village of ఏకచక్ర, every day one of the family from ఏకచక్ర village they prepared a food for Bakasura. ఎలాంటి ఫుడ్? మనలా ఇంత టిఫిన్ బాక్స్ లో ఒక టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నంత అన్నం కాదు, ఒక బుల్లక్ కార్ట్ అంత అన్నం. ఒక బుల్లక్ కార్ట్ అంత అన్నం, దాని నిండా నింపేటంత అన్నము, దాంతో పాటు బుల్లక్స్ అండ్ కార్ట్లు. ఆ రోజు ప్రతిరోజు ఒక ఫ్యామిలీ, వన్ ఆఫ్ ద ఫ్యామిలీ కెన్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ బకాసురా ఇన్ ద విలేజ్ ఆఫ్ ఏకచక్ర. అండ్ ఆఫ్టర్ కుకింగ్ ఫుడ్, ఆ ఫుడ్ ని బకాసురుడికి పంపిస్తే ఆఫ్టర్ ఈటింగ్ ఆఫ్ దట్ ఫుడ్ హీ విల్ ఈట్ ఆల్సో దట్ బుల్లక్స్ యాజ్ వెల్ యాజ్ కార్ట్మెన్. ఆ బండి తోలికెళ్ళిన బకాసురుడు, బకాసురుడి దగ్గరికి బండి తోలికెళ్ళిన మనిషిని అండ్ బుల్లక్స్, ఏ బుల్లక్ కార్ట్ ఫుల్ ఆఫ్ ఫుడ్ ఈటెన్ బై ద బకాసుర. అందుకే బాగా ఎవరైనా తినే వాళ్ళని ఏందిరా అంత తింటున్నావు బకాసురుని లాగా అంటారు. ఫుల్లు వివాహ భోజనము, ఇంపైన వంటకం బాగా తింటుంటారు చూడండి కొంతమంది. ఎక్కడైనా వెళ్తే బాగా తింటారు. ఏందా తిండి బకాసురుని లాగా తింటున్నావు? అతను ఎంత తినేవాడంటే ఒక బుల్లక్ కార్ట్ నిండా ఎంత ఫుడ్ పడుతుందో. బుల్లక్ కార్ట్ అంటే ఇలా త్రోగాలు, దానికి ఒకటి కడతారనమాట. దాని నిండా ఫుల్ ఆఫ్ రైస్, దాంతో పాటు కూరగాయలు, దాంతో పాటు దీస్ 2 bullocks అండ్ కార్ట్మెన్ ఈటెన్ బై దిస్ బకాసుర. ఎవరు ఫుల్ తింటారో బకాసురుని లాగా తింటున్నావంటారు. ఓకేనా? వన్స్ ద పాండవాస్ went and stayed with the family in Ekachakra when they lived in the forest. One day, it was the turn of that family to cook the giants' food. అయితే పాండవులు, మహాభారత ద స్టోరీ హ్యాస్ రిటన్ ఇన్ మహాభారత అబౌట్ ద పాండవాస్ అండ్ కౌరవాస్. మహాభారతం స్టోరీ ఎవరి కోసం రాసిందాం? రామాయణం అనగానే మనకు రాముడు సీత అని గుర్తుకొస్తుంది. మరి మహాభారత ద స్టోరీ అబౌట్ పాండవాస్ అండ్ కౌరవాస్. పాండవులు కౌరవుల మధ్యలో జరిగిన సంగ్రామమే మహాభారతం. వాళ్ళ యొక్క స్టోరీ తెలియజెప్పే బుక్కే మహాభారతం. పాండవాస్ ఆర్ పంచపాండవులు. పాండవులు ఎంతమంది? 100 మంది. కౌరవులు ఎంతమంది? 101 మంది. 100 మంది కొడుకులు, ఒక అమ్మాయి ఉండేది కౌరవులు. దిస్ స్టోరీ అబౌట్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఇస్ ఎ స్టోరీ అబౌట్ ద మహాభారత్. ఓకేనా? మహాభారత బుక్ లో రాసింది కౌరవుల పాండవుల యొక్క స్టోరీ. అయితే ఎవరైతే వీళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాలి, ఎవరు? పాండవులు. when they are living in the forest,
కౌరవాస్ గివెన్ ద లివింగ్ ఆఫ్ ఫారెస్ట్. పాండవులకు ఇచ్చినప్పుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు దే ఆర్ లివింగ్ ఇన్ ద విలేజ్ ఏకచక్ర. అయితే దే ఆర్ లివింగ్ విత్ ఎ ఫ్యామిలీ ఇన్ ద ఏకచక్ర. ఎవరైతే ఫ్యామిలీతో ఉంటున్నారో వాళ్ళ టర్న్ వచ్చింది. ఏది? బకాసురునికి వంట చేసి పంపించేది. బకాసురునికి వంట చేసి పంపించేది ఎవరైతే పాండవులు హూ ఆర్ విత్ హూమ్ దే ఆర్ లివింగ్ పాండవాస్ ఇన్ ద ఏకచక్ర విలేజ్, దే టర్న్ హ్యాస్ బికమ్ టు కుక్ ఫుడ్ ఫర్ ద బకాసురు. ఓకే. Bhim agreed to take the food cooked by a family to Bakasura. ఎవరైతే వంట చేసిన వాళ్ళు తీసుకెళ్లరు, వంట చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వెళ్తారో మళ్ళీ అంటే ఎందుకు? అతనికి బలివ్వడానికి. ఫుడ్ తో పాటు ఎవరైతే ఆ బండి తీసుకెళ్తారో ఆ కార్ట్మెన్ తినేస్తాడు, యాజ్ వెల్ యాజ్ దట్ ఫుల్ ఆఫ్ bullock cart food, and those bullocks and the cartman was eaten by Bakasura. అయితే ఎవరైతే వీళ్ళు పాండవులు ఏ ఫ్యామిలీతో ఉంటున్నారో వాళ్ళ ఫ్యామిలీ యొక్క టర్న్ వచ్చింది బకాసురునికి ఫుడ్ పంపించేది. అప్పుడు ఫుడ్ తయారు చేశారు. మరి ఎవరు తీసుకెళ్ళాలి? అయితే వీళ్ళు ఆ ఇంటి వాళ్ళతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి పరోపకారం చేయాలి కదా, వాళ్ళకి హెల్ప్ చేయాలి. కాబట్టి భీముడు ఏమన్నాడు? పాండవులలో చాలా బలవంతుడు భీముడు. ఎవరైనా చాలా ఫ్యాట్ గా హైట్ గా మంచి స్ట్రాంగ్ పర్సన్, ఏంద్రా భీముడిలా ఉన్నామంటారు. వెరీ హైట్ పర్సనాలిటీ ఉన్నది అనుకోండి, ఓకే ఏంద్రా భీముడిలా ఉన్నామంటారు. అప్పుడు ఆ ఫ్యామిలీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ పర్సన్ ఆ ఫుడ్ తీసుకెళ్లే బదులు ఏమన్నాడు? ఆ ఫుడ్ భీముడు తీసుకెళ్తున్నాడు. భీమా ఇస్ ద సెకండ్ పర్సన్ ఇన్ ద పంచపాండవస్. ఓకేనా? థర్డ్ పర్సన్ అతను ఏమన్నాడు? ఈ ఫుడ్ నేను తీసుకెళ్ళి మీరు ఇంటి వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు. ఆ ఫుడ్ అంటే అతనికి బకాసురుడికి బలి కావడానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ బదులు వెళ్తానని చెప్పాడు ఆ ఫుడ్ తీసుకొని. వన్స్ ద పాండవాస్ వెంట్ టు స్టేడ్ విత్ ఎ ఫ్యామిలీ ఇన్ ఏకచక్ర when they lived in the forest. One day it was the turn of that family to cook food against food. Bhim agreed to take the food cooked by a family to Bakasur. Okay. Bhim waited in front of the cave where Bakasur lived. అప్పుడు ఆ బకాసురుడు ఏదైతే ఒక గుహలో ఉంటున్నాడో Bhim went and stand in front of the cave where the Bakasur has living in the cave. వెళ్ళి భీముడు కూడా ఎదురుగ్గా నిలబడి ఉన్నాడు ఆ కేవ్ కి ఎదురుగ్గా. While waiting, కొంచెం సేపు ఆగగానే Bhim became hungry and ate all the food. అతను వెళ్ళి ఆ బకాసురుడు కేవ్ నుండి అవతల సైడ్ వస్తాడని చూస్తున్నాడు. బట్ the gained Bakasur did not came outside of the cave. Then Bhim has waited for some time and he got very hungry. ఇక భీముడికి ఆకలేసింది. భీముడు కూడా ఫుల్ తింటాడు, అందుకే he has also become very fat, very strong. అప్పుడు భీముడు ఏమనుకున్నాడు? ఇతనికి ఫుడ్ ఇచ్చేసిన తర్వాత అతనికి ఫైటింగ్ చేసి ఇంటికెళ్ళి ఫుడ్ తింటాము. కానీ వెయిటింగ్ లాంగ్ టైం, చాలా టైం వెయిట్ చేసిన తర్వాత ద Bhim got very hungry. హంగ్రీ అంటే కదా హంగ్రీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హంగ్రీ? HUNGRY, hungry, ఆకలి. ఓకే. ANGRY, angry, కోపము. He got. After waiting of some time, Bhim got hungry. Then he ate all the food of the bullock. ఏదైతే బకాసురుడికి తెచ్చిన ఫుడ్ ఉందో భీముడు తినేశాడు. ఎందుకు? అతనికి ఆకలి వేస్తుంది. హీ కెనాట్ వెయిట్. అప్పుడు ఏం చేశాడు? ఆ ఫుడ్ మొత్తం తినేశాడు. Bhim waited in front of the cave where Bakasur lived. While waiting, Bhim became hungry and ate all the food. Seeing Bhim eating, the giant came out angrily. He caught the bullocks and their legs and ate them. Then he turned to eat Bhim. అప్పుడు ఆల్రెడీ అతను బకాసురు ఉన్నాడు అక్కడ లోపల, బట్ he did not come out of the cave. When he eating this Bhim, when he eat this food, ఆ bullock cart, అప్పుడు
భీముడు తినేసిన తర్వాత బకాసురుడు గుహ నుండి కోపంగా బయటకు వచ్చాడు. వచ్చి ఆ బుల్లక్స్ ఉన్నాయి కదా వాటిని పట్టేసుకుని వాళ్ళ కాళ్ళు రెండు పర 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 తినేశాడు. రెండు కాళ్ళను పట్టుకొని ఆ రెండు బుల్లక్స్ ని తినేసి ఆఫ్టర్ ఈ కమింగ్ టు ఈట్ భీమ్ మళ్ళీ ఏం చేశాడు, భీముని తినడానికి వస్తున్నాడు. భీమ్ టుక్ ద కార్ట్ అండ్ హిట్ ద గేట్. అప్పుడు భీమ్ ఏం చేశాడు, ఆ బుల్లక్ కార్డ్ తీశాడు, ఆ జెంట్ ని బాధేసింది. బకాసుర్ హిట్ బ్యాక్ విత్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ. అప్పుడు ఏం చేశాడు, ఇతను భీమ్ దగ్గర కార్ట్ ఉంది, బకాసురుడు టేక్ వన్ ట్రీ వేర్తో సహా తీసాడు. ఇట్ ఈస్ ఎ స్మాల్ థింగ్. ఒక పెద్ద చెట్టు పీకేసి భీముడి పైన కొట్టాడు. భీముడేమో కాటుతో కొట్టాడు, బకాసుర్ ఒక ట్రీ తీసి భీముడు కొట్టేశాడు. భీమ్ ప్లక్డ్ ఏ కోకోనట్ ట్రీ అండ్ త్రూ ఇట్ ఎట్ బకాసుర్. అప్పుడు భీముడు ఏం చేశాడు, అతను కూడా ఒక కోకోనట్ కొబ్బరి చెట్టు తీసి ఒక కర్రతో బాధినట్టుగా బకాసురుని బాధేశాడు. బోత్ ఆఫ్ దెమ్ ఫాట్ ఫర్ హవర్స్. అలా ఒకరినొకరు చెట్లు బళ్ళు రాళ్ళు ఉండవి, వాళ్ళకు ఒక చిన్న వెంట్రుకతో సమానం ఈ చెట్లు బీకేయడం, చెట్లు పట్టుకొని కొట్టుకోవడం. దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ హవర్స్, గంటలు గంటలు కొట్లాడారు. ఎట్ లాస్ట్ బకాసుర్ ఫెల్ డౌన్ డెడ్. ఫైనల్లీ బకాసుర్ ఏమైపోయింది, ఆ రోజు తిండి లేదు, ఫైటింగ్ చేశాడు. ఫైనల్లీ బకాసుర్ ఫెల్ డౌన్. తర్వాత ఏమైపోయింది, పడిపోయి చచ్చిపోయాడు. పీపుల్ ఆఫ్ ఏకచక్ర థ్యాంక్డ్ ద పాండవాస్ అండ్ లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. తర్వాత ఈ బకాసురుడి యొక్క పీడ పోయిందని చెప్పేసి ద పీపుల్ వెరీ థ్యాంక్డ్ ఫర్ పాండవాస్, చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసి తర్వాత దే ఆర్ లివింగ్ వెరీ హ్యాపీలీ ఎవర్ ఫర్ ఎవర్. ఓకే, ఎవర్ ఆఫ్టర్. దాని తర్వాత ఎప్పటికీ వాళ్ళు హ్యాపీగా బతికేశారు. దిస్ ఈస్ ద స్టోరీ అబౌట్ బకాసుర్. ఇక్కడ చూడండి అమ్మా ఇలా ఉన్నారు వీళ్ళిద్దరు, ఒక పెద్ద కొండల్లాగా పర్వతాల్లాగా ఉన్నారు, అవునా? ఓకే, హీ ఈస్ బకాసుర్ అండ్ దిస్ కార్ట్ పుల్లింగ్, కార్ట్ తో కొడుతున్న అతను భీముడు, సిక్స్ ప్యాక్. ఓకే, వెరీ దీస్ ఆల్ ఆర్ పవర్ఫుల్ పవర్ఫుల్ పర్సన్స్ లాగా ఎట్లా ఉన్నారు చూడండి. ఒక పెద్ద కొండలాగా, బకాసురుడు అయితే ఒక పెద్ద పర్వతం లాగా ఉన్నాడు, నల్లగా రెండంతస్తుల మేడ కదిలి వస్తున్నట్టుగా ఆ చెట్టుతోని ఎట్లా ఒక కర్ర పుల్ల లాగా పట్టుకొని హీఈస్ హిట్టింగ్ విత్ కార్ట్, హీఈస్ హిట్టింగ్ విత్ ట్రీ. దే ఆర్ ఫైటింగ్ జస్ట్ లైక్ వాట్ ఎనీథింగ్. అండ్ ఫైనల్లీ the giant was fell down and he died. The people of Ekachakra thanked, very thankful to the Pandavas, and they after that they live very happily ever after. ఎప్పటికీ వాళ్ళు హ్యాపీగా ఉండిపోయారు. In this unit you can read about another giant killed by a small boy. ఓకేనా? అయిదేమో మహాభారతం స్టోరీ. ఇందులో ఇంకొకటి ఏముంది, here also one of the giant who has killed by a small boy. Can we read once again this Mahabharata story? Okay. Bakasur is a notorious giant in Mahabharata. Very powerful, oka bandarai lanti manishi. Okay. He lived in a village called Ekachakra. He lived in a village Ekachakra. Every day a family of the village had to cook food for him. After cooking a bullock cart full of food, a number of the family had to take it to Bakasur. A member of the family, after cooking food, a member of the family, ఎవరైతే ఆ వంట చేసి పెడతారో ఆ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ కెన్ టేక్ ద ఫుడ్ టు బకాసుర్. ద జియాంట్ వుడ్ ఈట్ ద ఫుడ్, ద బుల్లక్ అండ్ ద కార్ట్మెన్. ఎవరైతే ఫుడ్ తీసుకెళ్లారో అతను తింటాడు, ఆ బుల్లక్ ని తింటారు, ఆ ఫుల్ cart full of food also. Once the Pandavas went and stayed with their family in Ekachakra when they lived in the forest. One day it was the turn of that family to cook the giant food. Bhim agreed to take the food cooked by a family of Bakasur.
with Bhim waited in front of the cave where Bakasur lived. While waiting, Bhim became hungry and ate all the food. Seeing Bhim eating, the giant came out angrily. Angry at A-N-G-R-I, angry. Kopamu. H-U-N-G-R-Y, hungry. Akali. He caught the bullocks by their legs and ate them. Then he turned to eat Bhim. Bhim took the cart and hit the giant. Bakasur hit back with the branch of a tree. Bhim plucked a coconut tree and threw it at Bakasur. Both of them fought for hours. At last, Bakasur fell down dead. People of Ekachakra thanked the Pandavas and lived happily even after. If it is possible, you can draw the picture and you can find homework, find and write 10 new words. Okay? Page number 67. If it is possible, if you are having textbooks. Thank you very much, children, to listening our classes.